హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ సీక్రెట్స్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే క్రేజీ అప్డేట్ వచ్చేసింది. హరిహర వీరమల్లుతో చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ సినిమా థియేటర్లో సందడి చేస్తుంది. రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ గారి మాటలు ఫ్యాన్స్లో ఇంకా హైప్ని క్రియేట్ చేశాయి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నేను రికార్డ్స్ కోసం ఫిలిమ్స్ చేయను, నాకు మీ ప్రేమ చాలు అన్నారు. వర్షం వల్ల స్టేజ్ కొంచెం డిస్టర్బ్ అయినా పవర్ స్టార్ చెప్పిన మాటలకి ఫ్యాన్స్లో ఉత్సాహం డబుల్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ టికెట్స్ కూడా బ్లాక్లో 1500+ వెళ్ళాయంటే పవర్ స్టార్ గారి క్రేజ్ ఎంత ఉందో చూడండి. సినిమా 2022 సంక్రాంతి నుంచి డిలే అయ్యి ఇప్పుడు 2025 జూలై 24న థియేటర్లో రిలీజ్ అయింది. మెయిన్ రీజన్ విఎఫ్ఎక్స్ వర్క్స్ టెక్నికల్ ఇష్యూ అండ్ డిజిటల్ ప్రింట్ ఇష్యూని క్లియర్ చేసి ఓవర్సీస్లో కూడా స్మూత్గా రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. పవర్ స్టార్ గారి స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఇక బీజిఎం అయితే ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది. ఎంఎం కీరవాణి గారు ప్రాణం పెట్టేశారని చెప్పచ్చు. విఎఫ్ఎక్స్ అవుట్డేటెడ్గా అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. ఫస్ట్ డే కలెక్షన్ నియర్లీ 30 CR అయి ఉండొచ్చని నా అభిప్రాయం. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వర్సెస్ హేటర్స్ మధ్య #హిట్ #ఫ్లాప్ అనే వార్ నడుస్తుంది. సినిమా రిలీజ్ అయిన ఫ్యూ అవర్స్లోనే లీక్ అయి మూవీ రూల్స్లోకి వచ్చేసింది. ఫ్రెండ్స్, పైరసీని అవాయిడ్ చేసి థియేటర్లో మూవీని చూడండి. సినిమా రిలీజ్ అయిన ఫ్యూ అవర్స్లోనే లీక్ అయి మూవీ రూల్స్లో రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, పైరసీని అవాయిడ్ చేసి థియేటర్లో మూవీని ఎంజాయ్ చేయండి. సినిమా ఓటీటీ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ 50 crores కొన్నట్టు సమాచారం. స్ట్రీమింగ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ ఎర్లీ ఆగస్ట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పవర్ స్టార్ ఫ్యాన్స్, సినిమా మీకు నచ్చిందా? నచ్చితే హిట్ అని, నచ్చకపోతే ఫ్లాప్ అని కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.